నమస్కారం గైస్. సో ఈరోజు లెక్చర్లో మనం ES6 కాన్సెప్ట్స్ అయితే చూడబోతున్నాం. అసలు ES6 అంటే ఏంటన్నది నేను ముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఇప్పుడు కూడా ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఓకేనా? ES6 అంటే మనకి ఎక్మా స్క్రిప్ట్ 6. ఓకే, జావా స్క్రిప్ట్ని మెయింటైన్ చేసేది, డెవలప్ చేసేది ఎవరంటే ఈ ఎక్మా స్క్రిప్ట్ అన్న ఇన్స్టిట్యూషన్ వచ్చేసి చేస్తుంది అనమాట. ఓకే, ES6 అన్నది ఏంటంటే 2015లో వచ్చిందనమాట. ఓకే, దీన్ని ఏం తీసుకొచ్చిందంటే కొన్ని కొత్త ఫంక్షన్స్ లేకపోతే కొత్త కీవర్డ్స్ అలా తీసుకొచ్చింది. అందులో వచ్చినవే ఈ లెట్, కాన్స్ట్ అని, ఇంకా యారో ఫంక్షన్స్, ఇంకా ఫార్ ఆఫ్, ఫార్ ఇన్, ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ ఎప్పుడు వచ్చాయంటే మనకి 2015లో వచ్చాయి. దానికి ముందు మనం లెట్ బదులుగా ఏం వాడుకునే వాళ్ళమి? వేర్ అని వాడుకునే వాళ్ళమి. ఆల్రెడీ మీకు వేర్కి లెట్కి డిఫరెన్స్ నేను చెప్పాను. ఓకే, సో అందరూ లెట్టే వాడండి. ఓకేనా? సో ఎందుకంటే కొత్తగా వచ్చింది, ప్లస్ సెక్యూరిటీ వైజ్గా కూడా మనకి కొంచెం బాగుంటుంది అనమాట ఇది. ఓకే, సో అలాగా ఇంకా చాలా ఉన్నాయన్నమాట. డీస్ట్రక్చరింగ్ అని, టర్నరీ ఆపరేటర్స్ అని, ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో ఒక్కొక్కటి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం డీస్ట్రక్చరింగ్ అంటే ఏంటి అన్నది చూద్దాం. ఓకే, పక్కన పెట్టి మీకు చూపిస్తాను. ఓకే గైస్, నా script.js ఇంకా first.html అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు డీస్ట్రక్చరింగ్ అంటే ఏంటో మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను ఒక అరే రాసుకుంటాను. లెట్ ARR అని ఒక అరే 1, 2, 3, 4, 5. ఓకే, ఇలా నా ఒక అరే రాసుకున్నాను. ఇప్పుడు నేను ఈ ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకోవాలి అంటే నార్మల్గా ఎలా తీసుకుంటాను? తీసుకుని ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి. ఒక వేరియబుల్ x అన్న దాంట్లో నేను స్టోర్ చేయాలి. ఏం రాస్తాను? ARR ఆఫ్ 0. ఓకే, ఇప్పుడు సెకండ్ దాన్ని తీసుకోవాలంటే ఏం చేయాలి? లెట్ y అని చెప్పి ఏం చేస్తాను? ARR ఆఫ్ 1. అలా నేను ఈ అన్నిటిని తీసుకోవాలంటే ఒక 50 ఉంటే, ఒక 50 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 50 ఎలిమెంట్స్ని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టాలంటే నేను 50 లైన్స్ ఆఫ్ కోడ్ ఇలా రాయాలి. అవునా? లేకపోతే ఫార్ లూప్ వాడుకుని అది పెద్ద ఇది వస్తుంది, నాకు లిస్ట్ వస్తుంది. అవునా? అవన్నీ తప్పించడానికి మనకి ES6లో డీస్ట్రక్చరింగ్ ఆఫ్ అరే అని వచ్చింది. అది సింపుల్ అండి. ఒక్క లైన్ ఆఫ్ కోడ్లో మీకు అంతా డీస్ట్రక్చర్ అవుతుంది. ఎలా అంటే లెట్ కీవర్డ్ వాడి, ఓకే, ఈ యొక్క స్క్వేర్ బ్రాకెట్స్ వాడాలి. ఓకేనా? స్క్వేర్ బ్రాకెట్స్ వాడి = ARR, ఏదైతే ఈ అరే ఉందో ఈ అరేని ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో పాస్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇందులో మీరు వేరియబుల్స్ ఇచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ అని ఇస్తాను. అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క 1 అన్నది ఈ ఫస్ట్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? గుర్తుంచుకోండి, ఆర్డర్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆర్డర్ అన్నది ఇంపార్టెంట్ ఏంటంటే సెకండ్ అని పెడితే ఏమవుతుందంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ దాంట్లోకి వెళ్ళిపోతుంది, సెకండ్ ఎలిమెంట్ సెకండ్ దాంట్లోకి వెళ్ళిపోతుంది. అలాగా ఒక్కొక్క ఎలిమెంట్ అలా వెళ్ళిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గ్యాప్ ఇచ్చాను చూసారా, 2 కామాలు పెట్టాను, పెట్టి ఇక్కడ థర్డ్ అని ఇచ్చాను. ఇప్పుడు నాకు ఏమవుతుందంటే ఈ యొక్క థర్డ్ది స్కిప్ అయిపోతుంది, ఫోర్త్ది ఈ థర్డ్ దాంట్లో సేవ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ప్రస్తుతానికైతే మనం ఈ ఫస్ట్ అన్నది చూద్దాం. ఓకే, లెట్ ఫస్ట్ ARR అని రాసాను. ఇప్పుడు console.log అని చేసి నేను ఫస్ట్ని కన్సోల్ చేస్తాను. చూడండి ఏమొస్తుందో. రిఫ్రెష్ చేస్తే నాకు ఏమొస్తుంది? 1. అంటే దీన్ని డీస్ట్రక్చరింగ్ చేశాను. ఏం చేశాను? 1 అన్నది మొత్తం ఈ అరే కదా, ఈ అరే అన్నది ఇందులోకి పాస్ చేస్తున్నాను. అప్పుడు ఓన్లీ ఒకటే ఉంది కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ అన్నది ఇందులోకి వెళ్తుంది. అదే నేను సెకండ్ అని ఇస్తే ఇప్పుడు చూడండి, సెకండ్ అని ఇస్తాను. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూడండి నాకేమొస్తుంది? 1, 2. అంటే ఫస్ట్ దాంట్లోకి వెళ్ళిపోయింది, సెకండ్ దాంట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను గ్యాప్ ఇస్తాను. చూడండి, ఈ గ్యాప్ ఇచ్చి థర్డ్ అని రాస్తాను. ఓకే, ఈ గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్యాప్ వల్ల నా థర్డ్ అన్నది స్కిప్ అవుతుంది. ఇప్పుడు నేను థర్డ్ అన్నది ఇక్కడ ఇచ్చి రిఫ్రెష్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ థర్డ్ అన్నది ఇచ్చి ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా నాకేమని వచ్చింది? థర్డ్ దాంట్లో 4 అని వచ్చింది. ఎందుకు వచ్చింది 4 అంటే నేను ఇక్కడ గ్యాప్ ఇచ్చాను చూసారా, ఆ గ్యాప్ వల్ల స్కిప్ చేసింది. సో ఇది బేసిక్గా డీస్ట్రక్చరింగ్ ఆఫ్ అరే అనమాట. అలా 50 ఉంటే సింపుల్గా కామా పెట్టుకుని వేరియబుల్ నేమ్ రాసుకుంటే సరిపోతుంది. మీరు ప్రతిసారి అరే ఆఫ్ 0 అని, అరే ఆఫ్ 1 అని అలా ఇవ్వాల్సిన అవసరం లేదు. గుర్తుంచుకోండి, దీని ఆర్డర్ అన్నది ఇంపార్టెంట్. ఆర్డర్ అన్నది ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే ఫస్ట్ తీస్తే ఫస్ట్దే వెళ్తుంది, సెకండ్ వెళ్తుంది. ఇక్కడ స్కిప్ చేస్తున్నాను కాబట్టి అక్కడ స్కిప్ అయ్యి నాది థర్డ్ది స్కిప్ అయ్యి ఫోర్త్ది నా థర్డ్ దాంట్లోకి వెళ్తుంది. ఓకేనా? సో ఆర్డర్ అన్నది ఇంపార్టెంట్. ఇలాగా మనం ఎరేస్ని అయితే డీస్ట్రక్చర్ చేస్తాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ను కూడా మనం డీస్ట్రక్చర్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ని ఎలా చేయాలో చూద్దాం. ఒకసారి తీసేసి లెట్ OBJ అని రాస్తాను. OBJ అని రాసి ఇందులో నేను ఒక నేమ్, ప్రైజ్ ఇస్తాను. ఓకే, నేమ్ వచ్చేసి శాంసంగ్ అని ఇస్తాను. ఓకే, ప్రైస్ అని ఇచ్చి ఒక 10 ఇస్తాను. ఓకే, సో ఇది మనకు ఒక ఆబ్జెక్ట్. సో నార్మల్గా ఆబ్జెక్ట్ని డీస్ట్రక్చరింగ్ అంటే ఈ యొక్క పర్టికులర్ ఇది కావాలంటే ప్రస్తుతానికి నేను ఏం చేయాలి? నార్మల్గా console.log అని రాసుకుని, లేకపోతే ఒక వేరియబుల్లో పెట్టాలంటే ఏం చేయాలి? సింపుల్గా లెట్ y = OBJ.name ఇలా రాసుకోవాలి. అవునా?
సో ఒకవేళ నాకు ఇంకొకటి ప్రైస్ ఒకటి తీయాలనుకోండి, లెట్ జెడ్ అని చెప్పి సేమ్ ఇందాక మనం ఎలా చూసాం అరేస్ డీస్ట్రక్చరింగ్ అలాగనమాట, ప్రైస్ ఇలా రాసుకోవాలి. అవునా? సో ఇప్పుడు నేను console.log ఓకే వై కామా జెడ్ అని చూస్తే నాకు 2 వస్తాయి. చూసారా, సామ్సంగ్ 10 వస్తుంది. బట్ 3 లైన్స్ ఆఫ్ కోడ్ ఇది. అవునా? సో సింపుల్గా నేను 1 లైన్ ఆఫ్ కోడ్లో రాస్తాను. చూడండి ఎలా రాస్తానంటే, సింపుల్గా లెట్ అని పెట్టి, ఇందాక మనం ఏం వాడాం అరేస్కి, ఈ యొక్క స్క్వేర్ బ్రాకెట్స్ అయితే వాడాం. కానీ దీంట్లో ఇదేంటిది ఆబ్జెక్ట్కి మనం వాడాల్సింది ఈ యొక్క ఫ్లవర్ బ్రాకెట్స్. ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ వాడి = OBJ అయిపోయింది. బట్ ఏదైతే నేమ్ వాడుతున్నారో దీనికి ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు. ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్లో ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు. బట్ ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ ఎగ్జాక్ట్గా ఇవ్వాలి. మీరు వేరే నేమ్ ఇస్తాను అని అంటే అది ఫర్ ఎగ్జాంపుల్ కలర్ అని ఇచ్చారనుకోండి, అది పనిచేయదు. ఇప్పుడు నేను console.log కలర్ చేస్తాను, చూడండి అది పనిచేయదు. console.log కలర్, ఇందులో కలర్ లేదు కదా, అందుకని చెప్పి మనకి డీస్ట్రక్చర్ అవ్వదు. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే అన్డిఫైన్డ్ వస్తుంది. అదే నేను నేమ్ అని పెడతాను. చూడండి నేమ్ అని పెడితే నేమ్ ఇక్కడ ఉంది కాబట్టి ఆ నేమ్ని మనం డీస్ట్రక్చర్ చేసుకోవచ్చు అనమాట. గుర్తుంచుకోండి, చూసారా వచ్చింది సామ్సంగ్. గుర్తుంచుకోండి, ఆర్డర్ అన్నది ఇంపార్టెంట్ కాదు, బట్ నేమ్ ఎగ్జాక్ట్గా ఏదైతే ఉందో అది ఇవ్వాలి. ఒకవేళ నేను ప్రైజ్ అని ఇస్తే అప్పుడు నాకు ప్రైజ్ అన్నది ప్రింట్ అవుతుంది అనమాట. ఆల్రెడీ నాకు ప్రైజ్ అన్నది ఈ ఆబ్జెక్ట్లో ఉంది కాబట్టి నాకు ప్రింట్ అవుతుంది. చూసారా 10 ప్రింట్ అయింది. ఇలాగా మనం ఆబ్జెక్ట్ని అరేని డీస్ట్రక్చరింగ్ చేసుకుంటాము. ఓకేనా? సో అందరికీ డీస్ట్రక్చరింగ్ అన్నది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు టర్నరీ ఆపరేటర్ అని ఒకటి ఉంది. టర్నరీ ఆపరేటర్ అంటే నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ x = 2 అని ఉంది. ఓకే, సో లెట్ x = 2 అని ఉంది. ఓకే, సో ఇప్పుడు నేనేమనుకున్నానంటే ఒక ఇఫ్ ఎల్స్ రాద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ x > 2 అయితే నేనేమిద్దాం అనుకుంటున్నాను, console.log <2 అని ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, లేదా ఏమిద్దాం అనుకుంటున్నాను, console.log ఓకే <2 అని ఇద్దాం అనుకుంటున్నాను. సో ఈ లాజిక్ ఏంటి, ఒకవేళ x వాల్యూ గ్రేటర్ అయితే <2 అని ప్రింట్ చేయి, ఒకవేళ x చిన్నదైతే <2 అని ప్రింట్ చేయి. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే నాకేమొస్తుంది, <2 అని వస్తుంది. ఎందుకని వస్తుంది, ఎందుకంటే ఇది గ్రేటర్ దాన్ అని వాడాను కాబట్టి, కాకపోతే ఈక్వల్ వాడలేదు కాబట్టి నాకు ఇందులోకి వెళ్ళట్లేదు. సో ఇప్పుడు నేను 3 అని వాడాను. ఇప్పుడు చూడండి ఏమొస్తుంది, <2. అవునా? సో ఇప్పుడు మనకి దీన్నే స్కిప్ చేయడానికి చూసారు ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్, 5 లైన్స్ ఆఫ్ కోడ్ రాశాను. ఇదంతా స్కిప్ చేసి నేను 1 లైన్లో రాయొచ్చు. దాన్నే టర్నరీ ఆపరేటర్ అంటాం. టర్నరీ ఆపరేటర్ అంటే ఈ బ్రాకెట్స్ పెట్టి x <2 కండిషన్, ఓకే కండిషన్ ఇవ్వాలి. కండిషన్ ఇచ్చి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి, ఓకే క్వశ్చన్ మార్క్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అయితే ఇది చెయ్యి అని అనమాట. console.log <2. ఓకే, ఇప్పుడు ఈ డబల్ చుక్కలు పెట్టి console.log ఓకే <2. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ప్రింట్ చేయి, ఓకే క్వశ్చన్ మార్క్ తర్వాత ఉన్నది ప్రింట్ చేయి, ఒకవేళ ఫాల్స్ అయితే ఇది ప్రింట్ చేయి అని అడుగుతుంది అనమాట. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే <3 ఇప్పుడు నాకు ఏమొస్తుంది, రిఫ్రెష్ చేస్తే <2 అని వస్తుంది. అవునా? అంటే 3 అన్నది ఏంటి, 2 కన్నా పెద్దది. అవునా? అందుకని చెప్పి నాకు ఇది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సింపుల్గా 1 అని పెడతాను. 1 ఏంటి, 2 కన్నా చిన్నది. అందులో రిఫ్రెష్ చేస్తే ఏమొస్తుంది, <2. అంటే నేను 3 లైన్స్ ఆఫ్ కోడ్లో రాసేదాన్ని సింపుల్గా 1 లైన్ ఆఫ్ కోడ్లో రాస్తున్నాను. అవునా? అంటే కోడ్ మినిమైజేషన్ జరుగుతుంది ఇక్కడ. ఓకేనా? సో ఎప్పుడైనా సరే ఇఫ్ ఎల్స్కి మీరు వాడాలంటే దీన్ని రీప్లేస్ చేసుకోవచ్చు దీంతో, టర్నరీ ఆపరేటర్తో. ఎందుకు టర్నరీ ఆపరేటర్ అంటే, ఒకవేళ మీరు ఎల్స్ ఇఫ్ అని కూడా వాడాలనుకోండి, టర్నరీ ఆపరేటర్ పనిచేయదు. ఎందుకంటే ఇది ఇఫ్ ఎల్స్ అంతే, ఆ రెండు చెక్ చేసుకోవడానికి మనకు బాగా పనిచేస్తుంది. ఎందుకు ఇది బాగా టర్నరీ ఆపరేటర్ అన్నది ఇఫ్ ఎల్స్ కన్నా బెటరు అంటే, ఒక రకంగా నేను సింపుల్గా లెట్ y = అని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కన్సోల్ తీసేయాలి, ఎందుకంటే కన్సోల్ చేస్తుంది. కన్సోల్ చేస్తే నాకేం వెళ్ళదు కదా అందులో, అందుకని వేరియబుల్ తీసేసి చూపిస్తాను చూడండి మీకు. ఓకే, కన్సోల్ తీసేసాను. ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ట్రూ అవుతుందో, ఆ స్టేట్మెంట్ ట్రూ అయినప్పుడు ఈ యొక్క టెక్స్ట్ అన్నది నాకు వైలో స్టోర్ చేయి, ఒకవేళ ఫాల్స్ అయితే ఈ యొక్క టెక్స్ట్ అన్నది నాకు వైలో స్టోర్ చేయి అంటున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే, ఓకే ఇక్కడ వై చూద్దాం. వై చూస్తే ఏమొచ్చింది, <2. అంటే ఈ యొక్క టెక్స్ట్ అన్నది నాకు ఇందులో స్టోర్ అయింది. ఎందుకని 1 <2 ఫాల్స్ కదా, అందుకని ఇక్కడికి వెళ్ళింది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని 3 చేస్తాను. 3 చేసి రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు y వాల్యూ చూద్దాం. చూస్తే ఏమొస్తుంది, <2. అంటే ఈ యొక్క టెక్స్ట్ ఒకవేళ డైనమిక్గా మీరు వేరియబుల్కి వాల్యూ ఇచ్చుకోవాలి అంటే మీకు టర్నరీ ఆపరేటర్ ఉపయోగపడుతుంది. కానీ గుర్తుంచుకోండి, దీన్నే ఇఫ్ ఎల్స్ ఉందనుకుందాం. ఇఫ్ ఎల్స్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేయలేం. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్
నేను లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఓకే ఎక్స్ గ్రేటర్ దాన్ 2 3 అనుకుందాం, పోనీ 3 అని ఈ కన్సోల్ డాట్ లాగ్ అని ఈ టెక్స్ట్ని రిటర్న్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ కాకుండా ఈ టెక్స్ట్ని రిటర్న్ చేద్దాం. రిటర్న్ ఎల్స్ ఓకే ఈ టెక్స్ట్ని రిటర్న్ చేద్దాం. రిటర్న్ ఓకే మీరు ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ నాకు ఎర్రర్ వచ్చేసింది. ఏమంటుంది? ఎక్స్ప్రెషన్ ఎక్స్పెక్టెడ్ అంటుంది. ఓకే ఇప్పుడు నేను రిఫ్రెష్ చేసినా సరే చూసారా నాకు ఎర్రర్ వస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ ఇఫ్ అంటే ఈ యొక్క ఇఫ్ ఎల్స్ మీరు స్టోర్ చేయలేరు ఒక వేరియబుల్లో. బట్ ఎప్పుడైతే మనకి టెర్నరీ ఆపరేటర్ వస్తుందో అది మనం దాని యొక్క వాల్యూ అన్నది మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. సో అది ఎక్సలెంట్ అనమాట ఫ్రాంక్గా చెప్పాలంటే. సో మీరు ఎప్పుడైనా సరే డైనమిక్గా ఒక వాల్యూ ఇవ్వాలి వేరియబుల్కి అంటే మీరు ఇది వాడుకోవచ్చు. ఓకేనా? సో ఇలాగా టెర్నరీ ఆపరేటర్ అన్నది పనిచేస్తుంది. ఓకే నెక్స్ట్ వచ్చేసి రెస్ట్ అండ్ స్ప్రెడ్ ఆపరేటర్స్ అనమాట. రెస్ట్ అండ్ స్ప్రెడ్ ఆపరేటర్స్ ఎందుకు వాడతామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎరే ఉందనుకుందాం. ఓకే ఆ ఎరేలో నుంచి ఎలిమెంట్స్ బయటికి తీయాలి అంటే స్ప్రెడ్ ఆపరేటర్ వాడతాం. ఓకేనా? ఓకే అలా ఉన్న బయట ఒక ఎలిమెంట్స్ ఉంటే దాన్నే ఒక ఎరేలా ఫామ్ చేయాలి అంటే దాన్ని రెస్ట్ ఆపరేటర్ వాడతాం. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు లెట్ ఏఆర్ఆర్ అని చెప్పి నేను 1, 2, 3, 4, 5 అని ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ అని రాసి ఇప్పుడు దీన్ని ఇందులో ఉన్న ఎలిమెంట్స్ నేను బయటికి తీయాలి. నార్మల్గా మనం ఏం చేస్తాం? ఈ ఎలిమెంట్స్ని బయటికి తీయాలంటే ఫార్ లూప్ వాడుకుంటాం. అవునా? సో ఆ ఫార్ లూప్ మొత్తం అంతటిని స్కిప్ చేయడానికి డాట్ 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 ఓకే గుర్తుంచుకోండి, డాట్ 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 అన్నది స్ప్రెడ్కి రెస్ట్కి రెండిటికి ఒకటే ఆపరేటర్. ఓకేనా? రెండిటికి ఇలాగే వాడతాము. కాకపోతే ఎక్కడ వాడుతున్నారు అన్న దాన్ని బట్టి అది రెస్ట్ ఆపరేటరా లేకపోతే స్ప్రెడ్ ఆపరేటరా అన్నది మారుతుంది. ఓకే ఎప్పుడైతే నేను డాట్ 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 ఇచ్చానో ఇప్పుడు ఏఆర్ఆర్ అని వాడితే ఓకే ఎప్పుడైతే నేను కన్సోల్ డాట్ లాగ్ డాట్ 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 ఏఆర్ అని వాడానో ఒక్కొక్క ఎలిమెంటు ఇది ఒక రకంగా లూప్ లాగే పనిచేస్తుంది అనమాట. లూప్లా ఈ డాట్స్ అనేవి లూప్ చేస్తుంది ఇంటర్నల్గా. ఓకేనా? సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు ఇది ఎరే కాదు, నార్మల్గా తీసుకొచ్చి బయట పెడుతుంది. నాకు కావాలంటే నేను చూపిస్తాను చూడండి. కన్సోల్ డాట్ లాగ్ అని చేసి ఏఆర్ఆర్ చూస్తే ఎరే అయితే మనకు అవుట్పుట్లో ఏమొస్తుంది? ఇలా రావాలి ఎరే అయితే. అవునా? బట్ నాకేమొస్తుంది? 1, 2, 3, 4, 5 అని సింపుల్గా ఇలా వచ్చేస్తుంది. అంటే ఇది ఒక్కొక్క ఎలిమెంటు నాకు బయటకు తీసి పెడుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఉన్న ఎలిమెంట్స్ని నేను ఒక గ్రూప్ కింద ఫామ్ చెయ్యాలి. ఓకే ఉన్న ఎలిమెంట్స్ని గ్రూప్ కింద ఫామ్ చేయాలన్నా సరే ఆ 3 డాట్స్తోనే వాడతాం. ఓకేనా? దాన్ని రెస్ట్ ఆపరేటర్ అంటాం. ఇప్పుడు మీరు చూసింది ఏంటి? ఉన్న ఎలిమెంట్స్ని బయటకు తీస్తుంది. అవునా? సో ఇప్పుడు ఉన్న ఎలిమెంట్స్ని ఒక గ్రూప్గా ఎరేలో ఫామ్ చేయాలి అంటే కూడా ఆ 3 డాట్సే వాడతాం. దాన్ని రెస్ట్ ఆపరేటర్ అంటే రిమైనింగ్ రెస్ట్ ఉన్నవన్నీ నేను ఒక గ్రూప్ చేసేసి అరే చేసేస్తాను అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. లెట్ అని చెప్పి నేను డీస్ట్రక్చరింగ్ చేస్తాను. ఓకే ఫస్ట్ అని చేసి నెక్స్ట్ ఉన్నవన్నీ అంటే 2 నుంచి 5 ఉన్నవన్నీ నాకు వేరే అరేలో కావాలి. సో నేను ఏం చేస్తానంటే సింపుల్గా డాట్ 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 రిమైనింగ్ అని వాడతాను. రిమైనింగ్ అని వాడి దీన్ని అరే పాస్ చేస్తాను. సో నాకు ఇప్పుడు ఏమవుతుంది? ఈ ఫస్ట్ అన్నది 1లోకి వెళ్ళిపోతుంది. ఓకే ఎప్పుడైతే నేను రిమైనింగ్ చూస్తానో కన్సోల్ డాట్ లాగ్ రిమైనింగ్ చూస్తే నాకు చూడండి రిమైనింగ్ అన్నది సెపరేట్. ఈ 2 నుంచి 5 వరకు ఎరే సెపరేట్ ఎరే అయ్యి ఉంటుంది. చూసారా 2 నుంచి 5 వరకు నాకు సెపరేట్ ఎరే ఫామ్ చేసింది. ఎందుకు ఫామ్ చేసింది అంటే ఇదేంటి వీటి నుంచి బయటకు తీసి సెపరేట్గా ఇంకో ఎరే ఫామ్ చేస్తుంది. దీన్ని రెస్ట్ ఆపరేటర్ అంటాం. రెస్ట్ అని ఎందుకు అంటున్నాము అంటే ఇవి బయటకు తీసి మళ్ళీ ఎరేలోనే పెట్టింది చూసారా అందుకని అంటున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ వాడాను కాబట్టి ఇది రెస్ట్ ఆపరేటర్ అయింది. అదే నార్మల్గా మనం ఒక ఫంక్షన్లో చూద్దాం ఇది ఎలా పనిచేస్తుందని. నేను ఒక ఫంక్షన్ ఇస్తాను. ఫంక్షన్ ఇచ్చి ఇందులో ఎక్స్ కామా ఇక్కడ నేమ్ ఇస్తాను. ఫంక్షన్ నేమ్ సమ్ అని ఇద్దాం. ఓకే సమ్ ఇచ్చి ఎక్స్ కామా వై కామా జెడ్ ఓకే ఇచ్చి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ దీన్ని నేను రిటర్న్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఏదో సమ్ అని ఉందో దాన్ని కాల్ చేసుకుందాం. ఓకే కన్సోల్ డాట్ లాగ్ అని ఇచ్చి నేను సమ్ అన్నది కాల్ చేసుకుంటున్నాను. బట్ మనం XYZ పాస్ చేయాలి కదా. ఓకే నార్మల్గా అయితే ఇందులో నేను 3 ఇస్తాను. ఇప్పుడు దీన్ని నేను బయటకు తీసి ఒక్కొక్కటిని ఇందులోకి పంపించాలి అంటే మనం స్ప్రెడ్ ఆపరేటర్ వాడుకోవచ్చు. సింపుల్గా డాట్ 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 ఏఆర్ఆర్. ఓకే ఎప్పుడైతే నేను ఇది వాడతానో రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు 6 ఎలా వచ్చింది? 1 + 2 + 3 6. ఓకే ఇప్పుడు ఏం చేస్తుందంటే ఒక్కొక్క ఎలిమెంట్ని బయటకు తీసి నాకు ఎక్స్లోకి వైలోకి జెడ్లోకి పంపిస్తుంది. దీన్ని స్ప్రెడ్ ఆపరేటర్. ఒకవేళ
ఎరే నుంచి బయటకి తీసి అది ఒక గ్రూప్లా ఫామ్ చేసి ఒక్కొక్కటిగా పంపిస్తే దాన్ని స్ప్రెడ్ ఆపరేటర్ అంటాము. అదే బయటకి తీసి ఒక ఎరే మళ్ళీ ఇంకో ఫామ్ చేసింది అనుకోండి, దాన్ని రెస్ట్ ఆపరేటర్ అంటాము. ఓకే, సో అందరికీ కొద్ది గొప్ప అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ఆబ్జెక్ట్స్లో కూడా సేమ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లెస్ట్ ఓబీజే ఇజ్ ఈక్వల్ టు అని రాసి నేను నేమ్ అని ఇచ్చి శాంసంగ్ అని ఇస్తాను, అలాగే ప్రైస్ కూడా ఇస్తాను. ఓకే, ఇది అయితే నేను ప్రస్తుతానికి ఇచ్చుకున్నాను. ఓకే, నార్మల్గా మనం ఇప్పుడు దీన్ని బయటకు తీయాలి అంటే సింపుల్గా మీరు ఏం చేస్తారు, డీస్ట్రక్చరింగ్ వాడుకుందాం ఒకసారి. లెట్ అని రాసి, ఓకే, ఇందులో నేను సింపుల్గా ఏం చేస్తానంటే డాట్ 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 అని రాసి ఏం రాస్తానంటే రిమైనింగ్ అని రాస్తాను నార్మల్గా. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఓబీజే. ఓకే, సో ఇప్పుడు నా రిమైనింగ్లో ఈ యొక్క ఆబ్జెక్ట్ అన్నది వెళ్ళిపోతుంది. ఓకే, అంటే నేనేం చేస్తున్నాను, స్ప్రెడ్ చేస్తున్నాను, అంటే దీంట్లోంచి మొత్తం బయటకు తీసి నాకు ఈ రిమైనింగ్లో పెట్టే అని చెప్తున్నాను. ఓకే, ఇక్కడ మనం ఇది పెట్టాలి, ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టాలి, నేను ఇది పెట్టాను. ఓకే, సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు నేను రిమైనింగ్ అని చూస్తాను. ఓకే, రిమైనింగ్ అని చూస్తే ఏమొస్తుంది, నా యొక్క ఆబ్జెక్ట్ అయితే వచ్చేస్తుంది. అవునా? సో చూసారా, ఇలాగా నేను స్ప్రెడ్ ఆపరేటర్, రెస్ట్ ఆపరేటర్ అన్నవి వాడుకోవచ్చు. ఓకేనా? సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఎలా వాడాలి అనేది. ఓకే, ఇప్పుడు నేను ఇదేంటిది, రెస్ట్ ఆపరేటర్ నేను ఇక్కడ వాడాను, ఎందుకంటే ఇందులోంచి బయటకు తీసి మళ్ళీ నేను ఇంకో ఆబ్జెక్ట్లోనే పెడుతున్నాను. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇంకొక ఆబ్జెక్ట్ ఉందనుకుందాం. ఓకే, లెట్ న్యూ ఓబీజే, న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఆ న్యూ ఆబ్జెక్ట్లో నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, ఓకే, ఇది ఏదైతే ఉందో రిమైనింగ్ అది పెడదాం అనుకుంటున్నాను. సింపుల్గా మీరు డాట్ 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 రిమైనింగ్, ఎప్పుడైతే డాట్ డాట్ రిమైనింగ్ వాడతారో ఈ న్యూ ఆబ్జెక్ట్ కూడా ఏమవుతుంది అనుకుంటున్నారు, సేమ్ దీంట్లోకి డూప్లికేట్ అవుతుంది అనమాట. లేకపోతే సింపుల్గా మీరు ఇదంతా కాకుండా సింపుల్గా డాట్ 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 ఓబీజే అని వాడుకున్నా సరిపోతుంది. మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ స్ప్రెడ్ చేస్తున్నారు, అంటే దీన్ని బయటికి తీసి ఇంకొక ఇక్కడ నేమ్ని బయటికి తీసి నేమ్ అని ఇస్తారు, ప్రైజ్ అని బయటికి తీసి ప్రైజ్ అని ఇస్తారు. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ చేస్తాను. చూడండి, కన్సోల్ డాట్ లాగ్ న్యూ ఆబ్జెక్ట్. ఓకే, ఎప్పుడైతే నేను న్యూ ఆబ్జెక్ట్ అని చూపిస్తున్నానో చూసారా, నాకు సేమ్ వచ్చింది. అంటే ఇక్కడ ఏం చేశాను, స్ప్రెడ్ చేశాను, అంటే నేమ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, ప్రైజ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. అలాగా నేను ఆల్రెడీ ఆబ్జెక్ట్లో పెడుతున్నాను కాబట్టి నాకు ఒక న్యూ ఆబ్జెక్ట్ ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి అలాగా మనకి స్ప్రెడ్ చేసింది అనమాట వాల్యూస్ని. ఓకేనా? సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను రెస్ట్ అండ్ స్ప్రెడ్. ఓకే, సో ఇలాగ మనం రెస్ట్ అండ్ స్ప్రెడ్ వాడతాం. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ వచ్చేసి మ్యాప్ అండి. మ్యాప్, రెడ్యూసు, ఇంకోటి వచ్చేసి ఫిల్టర్. ఓకే, ఈ 3 మెథడ్స్ అయితే మనకు ఉన్నాయి. ఎలా వాడతాం ఈ మ్యాప్, రెడ్యూసు, ఫిల్టర్ అన్నది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాప్ అన్నది ఒక రకంగా ఫార్ ఈచ్ లూప్. ఓకే, ఫార్ ఈచ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో అలాగే పనిచేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఏఆర్ఆర్ అని మనకు ఒక ఎరే ఉందనుకుందాం, 1 2 3 4 5. ఓకే, మనకి ఈ ఎరే ఉందనుకుందాం. ఓకే, ఈ ఎరే ఉన్నప్పుడు ఈ ఎరేలోంచి నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, లూప్ చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని సింపుల్గా ఏఆర్ఆర్ డాట్ మ్యాప్ అని వాడి ఇప్పుడు ఈ మ్యాప్ ఏం తీసుకుంటుంది అంటే ఒక ఫంక్షన్ తీసుకుంటుంది. ఓకే, ఒక ఫంక్షన్ తీసుకుని ఈ ఫంక్షన్లో నేను సింపుల్గా ఏం చేస్తానంటే ఈ యొక్క ఫంక్షన్ చూసారా, దీనికి ఒక పారామీటర్ పాస్ చేద్దాం, వాల్యూ అనే పారామీటర్. ఓకే, అప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను, కన్సోల్ డాట్ లాగ్ అని రాసి ఇక్కడ వాల్యూ ఇస్తాను. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఈ ఎరే ఉందా, ఈ ఎరేలో ఏం చేస్తుంది, 1 అన్నది మ్యాప్ ఐటరేట్ చేస్తుంది. సో 1 అన్నది వాల్యూలోకి వెళ్తుంది. అప్పుడు 1 అన్నది నేను కన్సోల్ చేస్తున్నాను, తర్వాత మళ్ళీ తిరిగి ఓకే సెకండ్ ఏముంది, 2 ఉంది, సో 2 ఈ వాల్యూలోకి పంపించు, సో దాన్ని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా 1 2 3 4 5. ఓకే, సో ఇప్పుడు దీనికి సింపుల్గా నేను ఏమైనా క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు అంటే అది చేసుకోవచ్చు అనమాట. ఇంటూ 10 అనుకుందాం. సో ప్రతి దానికి నాకు చూసారా 10 20 30 40 50. ఓకే, సో మీరు లోపల ఏదన్నా చేసుకోవచ్చు అనమాట. ఓకే, అంటే మ్యాప్ ఎప్పుడు వాడాలి అంటే మీరు ప్రతి వాల్యూకి ఏమన్నా క్యాలిక్యులేషన్స్ కానీ, ఏమన్నా చేంజెస్ కానీ, మోడిఫికేషన్స్ కానీ, మ్యానిపులేషన్స్ కానీ చేద్దాం అనుకుంటే అప్పుడు మ్యాప్ అన్నది వాడండి. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని కామెంట్ అవుట్ చేస్తాను. కామెంట్ అవుట్ చేసి ఫిల్టర్ అన్నది మీకు చూపిస్తాను. సేమ్ దీనిలాగే సింటాక్స్ అయితే సేమ్, ఇక్కడ మ్యాప్ బదులు మీకు ఫిల్టర్ అని వస్తుంది అంతే. ఓకే, ఏఆర్ఆర్ డాట్ ఫిల్టర్. ఓకే, ఫిల్టర్ అని వచ్చి ఇది కూడా సేమ్ ఇంతే ఫంక్షన్ తీసుకుంటుంది. కాకపోతే మ్యాప్, ఫిల్టర్ ఎలా పనిచేస్తాయంటే ఫిల్టర్ అన్నది ఒక కండిషన్ మీద పనిచేస్తుంది అనమాట. ఓకేనా? మీకు ఎలాగన్నా చూపిస్తాను చూడండి. ఇందులో సింపుల్గా వాల్యూని ఇస్తాను. ఇప్పుడు కండిషన్ ఏంటంటే ఇక్కడ నాకు 1 2 3 4 5 ఉన్నాయి. ఎప్పుడైతే ఓకే రిటర్న్ చెయ్యి, ఎప్పుడు రిటర్న్ చేస్తావంటే నా వాల్యూ ఒకవేళ గ్రేటర్ దాన్ 3 అయితే రిటర్న్ చెయ్యి అని చెప్తున్నాను.
ఓకే, సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఏం రిటర్న్ చేస్తుంది అంటే ఈ యొక్క వాల్యూ. సో ఫస్ట్ 1 వెళ్తుంది. ఓకే, 1 గ్రేటర్ దాన్ 3 ఫాల్స్. ఓకే, ఇది ట్రూ ఆర్ ఫాల్స్ కింద పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే ఇది నేను ఒక న్యూ అరేలో పెట్టుకుంటాను. న్యూ అరే కాదు కానీ న్యూ వేరియబుల్లో పెట్టుకుంటాను. ఓకేనా, సో న్యూ అని ఇద్దాం, న్యూ అరే. ఓకే, సో న్యూ అరేని నేను కన్సోల్ చేస్తాను. console.log న్యూ ARR. ఓకే, సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా 4-5 వచ్చింది నా న్యూ అరే. ఎందుకు వచ్చింది 4-5 అంటే 4-5 ఒక్కటే నాకు వాల్యూ అన్నది 3 కన్నా పెద్దది కాబట్టి, అంటే ఈ కండిషన్ బట్టి ఓకే ట్రూ ఆర్ ఫాల్స్ దాన్ని బట్టి ఆ వాల్యూ రిటర్న్ చేస్తుంది. అదే నేను ఇక్కడ మ్యాప్ అని ఇస్తాను చూడండి. మ్యాప్ అని ఇస్తే నాకేమొస్తుంది చూడండి. చూసారా ఫాల్స్ 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 ట్రూ ట్రూ. ఓకే, ఇది ఏంటి రిటర్న్ ట్రూవా ఫాల్స్ అన్నది రిటర్న్ అవుతుంది. ఓకే, కాకపోతే ఇవి ఫాల్స్ అన్నవి 3 వచ్చేస్తున్నాయి చూసారా. సో దాని బదులు ఫిల్టర్ ఏంటంటే ఓకే ఫిల్టర్ ఏం చేస్తుందంటే దాని యొక్క వాల్యూ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. చూసారా ఇప్పుడు 4-5 నా వాల్యూని రిటర్న్ చేస్తుంది. కాకపోతే మిగతావి ఏంటి ఫార్ ఈచ్ అవ్వనివ్వండి, లేకపోతే మ్యాప్ అవ్వనివ్వండి, ఇవన్నీ ఏం చేస్తాయి ఒకవేళ ట్రూ అయితే ట్రూ అని రిటర్న్ చేస్తుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఎందుకు ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది? ఎందుకంటే ఇది ఒక కండిషన్ కాబట్టి. ఓకేనా, సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఫిల్టర్ అన్నది ఎందుకు వాడతారన్నది. ఓకే, ఒకవేళ వాల్యూ ఒకవేళ ఈక్వల్ టు 3 అంటే 3కి ఈక్వల్ అయితేనే దాన్ని రిటర్న్ చేయాలంటున్నాను. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారు 3 ఒకటే వచ్చింది. అంటే ఇది ఉన్న దాంట్లో 3 ఒకటే కదా 3కి ఈక్వల్ అవుతుంది. అలాగనమాట. అలాగ మీరు ఇది ఎప్పుడైనా ఫిల్టర్స్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు ఈ ఫిల్టర్ అన్నది వాడచ్చు. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ది వచ్చేసి ఇది కామెంట్ చేస్తాను. ఓకే గైస్, ఇప్పుడు మనం అయితే రెడ్యూస్ అన్న ఫంక్షన్ అయితే చూడబోతున్నాం. రెడ్యూస్ అన్న ఫంక్షన్ ఎలా పనిచేస్తుంది అంటే సేమ్ ఇట్లాగా పనిచేస్తుంది. కాకపోతే అది ఏం చేస్తుందంటే మొత్తం ఉన్న అరేని ఒక్కదానిగా రెడ్యూస్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అన్నిటికీ సమ్ చేయాలనుకుంటున్నారు మీరు. ఆ సమ్ చేయాలంటే ఏంటి, ఒకదాన్ని తీసుకుని ఇంకో దాంతో యాడ్ చేసి, ఇంకో దాన్ని తీసుకుని ఇంకో దాంతో యాడ్ చేసి అలా చేయాలా. అలా చేయడానికి మనకి రెడ్యూస్ అన్నది పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ x ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి సేమ్ సింటాక్స్ అయితే సేమ్ ARR డాట్ రెడ్యూస్. మనం ఇక్కడ మ్యాప్ అని వాడాం కదా, మ్యాప్ ఫిల్టర్ అని వాడాం కదా, దాని బదులుగా మనం రెడ్యూస్ అని వాడాలి. ఇది కూడా మనకి ఫంక్షన్ తీసుకుంటుంది అనమాట. ఓకే, ఫంక్షన్ తీసుకుని కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఇందులో 2 నెంబర్స్ తీసుకుంటుంది. ఇది num1, num2 మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇవి బేసిక్గా పారామీటర్స్ అనమాట. ఏ పారామీటర్స్ అన్నా మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా రిటర్న్ ఓకే num1 ప్లస్ num2. ఓకే, ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ num1లోకి 1 వెళ్తుంది, ఆ తర్వాత num2లోకి సెకండ్ది వెళ్తుంది. అలా ఒకటి తర్వాత ఐట్రేట్ అవుతుంది అనమాట. ఐట్రేట్ అయి నేను ఏం చేస్తున్నాను రెండింటిని కలిపేసి దాన్ని రిటర్న్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ console.log అని చేసుకుని ఎక్స్ అని చేసుకుంటే చూడండి ఏమొస్తుందో. రిఫ్రెష్ చేస్తే చూసారా 15 వచ్చింది. అంటే 5 + 4 ఎంత 9, 9 + 1 10, 10 + 2 12, 12 + 3 15. ఓకే, నాకు వచ్చింది కదా. అలాగా మీరు ఏంటి 2 తీసుకుంటుంది ఎప్పుడైనా సరే. ఫస్ట్ వాల్యూ వెళ్తుంది, సెకండ్ వాల్యూ వెళ్తుంది, ఆ తర్వాత ఫర్దర్గా ఐటరేట్ అవుతుంది అనమాట. అలాగా మీకు ఎప్పుడైనా ఎడిషన్లు కానివ్వండి అలా కావాలంటే మీరు ఇలా చేసుకోవచ్చు. నార్మల్గా రెడ్యూస్ ఫంక్షన్ ఎక్కువగా వాడము, ఎక్కువగా మనం మ్యాప్ వాడతాము లేదా ఫిల్టర్ వాడతాము, లేకపోతే ఫార్ ఆఫ్ మనకు తెలిసిందే ఫార్ ఆఫ్ అలా వాడుకుంటాము. సో ఇది బేసిక్గా లూపింగ్ అనమాట. లూపింగ్స్ చేసుకోవడానికి మనకి కొత్తగా వచ్చాయన్నమాట. ఓకేనా, ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే 2015లో మనకి ఇవన్నీ వచ్చాయి, 2016లో కొన్ని వచ్చాయి, 2017లో వచ్చాయి, 2018లో వచ్చాయి. అలా ఎవ్రీ ఇయర్ లాంచ్ అవుతూనే ఉంటాయి కొత్తవి. ఓకేనా, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే నేను ఇప్పుడు కవర్ చేశాను. ఓకే, నెక్స్ట్ లెక్చర్లో మనం డామ్ అంటే ఏంటి ఓకేనా అన్నది మనం నెక్స్ట్ లెక్చర్లో చూద్దాం. సో నెక్స్ట్ లెక్చర్ డామ్ అన్న లెక్చర్లో కలుద్దాం గైస్.